ఈ దినపు మన ధ్యానం కోసం దేవుని ఆశీర్వాదాలలో ఒక ఆశీర్వాదం గద్దింపు అనే ఆలోచనను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దానికి గాను తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి 4వ అధ్యాయం 2 వచనాల వరకు ఉన్న భాగాన్ని చదివాం. మళ్ళీ నేను ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని అన్నాడు. దిద్దుబాటు, గద్దింపే దిద్దుబాటు అని ఇప్పటికీ నేను మీ మధ్యలో 4 వర్తమానాలు ప్రకటించడం జరిగింది. గద్దింపు యొక్క శ్రేష్టతను గురించి, గద్దింపు యొక్క అవసరతను గురించి చాలా విషయాలు మనం మాట్లాడుతూ వచ్చాం. లేఖనంలో అనేక సందర్భాలు నేను మీ దృష్టికి తీసుకుని రావటం జరిగింది. పాపంతో నింపబడిన ఒక వ్యక్తి ఆత్మకు గద్దింపు ఎలా ఉంటుంది అని అంటే ఒక కొరడా దెబ్బలాగా కనపడుతుంది అనమాట. అందుకని దిద్దుబాటుని శాపంగా భావించే వ్యక్తులు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. దిద్దుబాటుని ఇష్టపడని వ్యక్తులు చాలా మందిని మనం చూస్తాం. నేను పోయిన వారమే చాలా వాక్య భాగాలు మీ దృష్టికి నేను తీసుకురావటం జరుగుతూ వచ్చింది. అయితే గద్దింపు దేవుడు తన ప్రేమతో తన ప్రజలకు ఇస్తాడు అని అనేక లేఖనాలు మీ ముందు నేను ఉంచడం జరిగింది. ప్రేమలో భాగమే దేవుడు తన పిల్లల్ని గద్దిస్తాడు అని. దానికి హెబ్రీ 12:6, ప్రకటన 3వ అధ్యాయం 19 వచనాల్లో చెప్పబడిన విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొని రావటం జరిగింది. ఆ తర్వాత మూలవాక్యంగా తీసుకున్న సామెతలు 3:12లో యెహోవా తాను ప్రేమించి వారిని గద్దిస్తాడు అని చెప్పబడిన వాక్యాలను కూడా నేను మీ దృష్టికి తీసుకొని రావటం జరిగింది. అలాగే ఎవరు గద్దింపును స్వీకరించనందువలన కలిగే నష్టాలు ఏంటో నేను కొన్ని చెప్పాను. ఈరోజు కొంతమంది వ్యక్తులను కూడా మీ దృష్టికి నేను తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. దీంట్లో ఏమంటాడంటే, ఎవరు గద్దింపును అసహించుకుంటారో మనం చదివాము, కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తాను. 12వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనంలో ఒకసారి చూడండి మిత్రులారా. శిక్షను ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడవుతాడు అని చెప్పాడు. గద్దింపుని అసహించుకునివాడు పశుప్రాయుడు అంటే ఏ వ్యక్తి అయితే గద్దింపు నచ్చలేదో ఆ వ్యక్తిని దేవుని వాక్యం ఎవరితో పోల్చి చెప్పిందండి? పశువుతో, పశు స్వభావం కలిగిన వ్యక్తితో పోల్చి చెప్పింది. సరే, పశువు అంటే అనుకున్నారులే, మనకేంటి అనుకుంటే ఇంకొక మాట కూడా చెప్పాడు. 15వ అధ్యాయం 10వ వచనంలో ఇలా అన్నాడు, మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించు వారు చచ్చిపోతారని చెప్పాడు. గద్దింపును ద్వేషించేవారు ఏమైపోతారు? చనిపోతారు. వీరి ఆర్తనాదం కూడా ఒకటి ఉందండి. అది కూడా చూసి ముందుకెళదాం. ఆర్తనాదం ఏంటి? ఆర్తనాదం ఏడుపు. 15వ అధ్యాయం 12లోంచి చూద్దాం. అపహాసకుడు తన్ను గద్దించు వానిని ప్రేమించడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. బుద్ధిహీనులు మూఢత్వాన్ని భుజిస్తారు. చాలు. మనం ఈ భాగంలో ఏం చదువుతాము అంటే, ఎవరైతే అతనిని గద్దిస్తారో ఆ వ్యక్తి ఎలా మారిపోతాడు అంటే కఠినంగా, క్రూరంగా మారిపోయి గద్దించిన వారి విషయంలో తప్పుగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తాడు అని చెప్పాడు. 5వ అధ్యాయానికి రండి, 12 నుంచి.
5వ అధ్యాయం 12. వారి ఆర్తనాదం, అయ్యో ఉపదేశం నేనెట్లు త్రోసివేసి నా హృదయం. ఒకసారి శిక్ష వచ్చిందంట గద్దింపు వినని కారణం చేత, గద్దింపుకు లోబడని కారణం చేత, ఉపదేశమును అంగీకరించిన కారణం చేత శిక్ష వచ్చినప్పుడు వాళ్ళు ఏమని ఏడుస్తారంటే, అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి, నా హృదయం గద్దింపును ఎట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య నుండి నన్ను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని చెప్పుకుంటూ మూలుగుచూ ఉండవలసిన పరిస్థితే వస్తుంది తప్ప మరొకటి ఏమీ ఉండదు. ఇది దేవుని హెచ్చరిక. ఈరోజు ఉపదేశము త్రోసివేసిన వాడు మరొక రోజు దుఃఖపడవలసిన పరిస్థితి వస్తుంది అని చెప్పాడు. ఈరోజు ఉపదేశం నాకు అక్కర్లేదని తృణీకరించిన వారు ఒకరోజు దేవుని సన్నిధిలో కన్నీరు పెట్టుకునే పరిస్థితి. అయ్యో ఆ రోజు తల బాదుకుంటే ఏమంటారంటే వీళ్ళు, ఆ రోజు నేను ఉపదేశాన్ని ఏం చేశాను, త్రోసివేశాను, ఎంత పొరపాటు చేశాను నేను అని దుఃఖపడే పరిస్థితి అంటున్నాడు. ఎప్పుడైనా దేవుని లేఖన స్వరం మన దగ్గరకు వస్తున్నప్పుడు చక్క చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మిత్రులారా. బాగు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. నేను 3 తలంపులు దీంట్లో నుంచి మీ దృష్టికి తీసుకుని వస్తాను. మొదటి తలంపు ఏంటంటే, గద్దింపు దేవుడు మనకిచ్చే ఒక బహుమతి. ఇదేం బోధలరా నాయన కదా. గద్దింపు అనేది దేవుడు మనిషికి ఇచ్చే ఏంటంటే అది ఒక బహుమతి. గద్దింపులు బహుమతులా? సాధారణంగా పూలదండలేసి బొకేలిస్తే అది మనకు ఎలా కనబడుతుంది? అప్పుడు పొగిడితే ఎలా ఎలా అనిపిస్తుంది? అప్పుడు మనకు గొప్పగాను. కానీ గద్దింపు ఎలా అనిపిస్తుంది? అవమానంగా అనిపిస్తుంది. కానీ అది లోకం తీరు. ఏది? గద్దింపు అవమానం అనుకునేది, తర్వాత పొగడ్తలు ఘనత అనుకునేది, అది లోకం తీరు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రేమించే వారిని గద్దిస్తానని చెప్పాడు. ఇక్కడేమంటున్నాడు? గద్దింపు దేంతో సమానం అంటున్నాడు? బహుమతి. అది ఎలాంటి బహుమతి అన్నాడంటే, నేను 2 ఆలోచనలు చెప్తాను ఇందులోంచి. బంగారు బహుమతి అని చెప్పాడు. బంగారు కానుక అన్నాడు. దేన్ని? ఎవరైనా దేవుని సన్నిధిలో మనలను గద్దిస్తే దాన్ని ఏమన్నాడు తెలుసా? బంగారు కానుక అని అన్నాడు. గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చి ఒక మనిషి మనకు ఒక బంగారు ఉంగరమో, అది ఏమని వాడాడంటే చెవికి పెట్టుకునే ఆ బంగారు ఆభరణం ఏదైనా కావచ్చు, ఆ బంగారుది మనకి ఇచ్చారనుకోండి, ఏంటి నాకు బంగారం ఇస్తావా అని దాన్ని తీసి నేలకు కొడతామా? ఏమంటాం అప్పుడు? సంతోషించమా? చాలా ఆనందించమా? గద్దింపును కూడా దేవుని వాక్యం దేనితో పోల్చాడు? బంగారం. చూడండి, ఉందో లేదో మీరు చూసుకోండి. 25వ అధ్యాయం 12వ వచనం సామెతల గ్రంథం. మీరు చూసుకోండి, బైబిల్ అక్కర్లేదు. బంగారు కర్ణభూషణం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు అని అన్నాడు. కానీ అక్కడ ట్రాన్స్లేషన్ ఇలా ఉండాలి: జ్ఞానంతో గద్దించేవాడు వినేవాడి చెవికి బంగారు కర్ణభూషణము లాంటి వాడు, చెవికి పెట్టుకునే ఒక ఆభరణం లాంటి వాడు, లేకపోతే ఒక బంగారు వస్తువు ఆభరణం, ఒక హారం లాంటి వాడు అని చెప్పడానికి ఇంగ్లీష్లో అక్కడ రీప్రౌవ్ అనే పదాన్ని ఉపయోగిస్తాడనమాట. అంటే అది గద్దింపుకు లేకపోతే సరిచేయటం కోసం గద్దించటం, రీప్రౌవ్ అనే ఒక గొప్ప మాటని ఇంగ్లీష్ బైబిల్లో ఉపయోగించడం జరిగింది. ఈ మాట తెలుగులో జ్ఞానము గల ఉపదేశకుడు అని మాత్రమే చెప్పాడు. కానీ అక్కడ ఏంటంటే తప్పుదిద్దటం కోసమైన గద్దింపు అనే అర్థం వచ్చేలాగా అక్కడ రీప్రౌవ్ అనే పదాన్ని ఉపయోగిస్తూ రావటం జరిగింది. అంటే ఒక గద్దించి బోధించేవాడు, గద్దింపుగా జ్ఞానము గల గద్దింపు మనకి ఎలాంటిది అని అన్నాడంటే బంగారు ఆభరణము లాంటి ఒక బహుమానం లాంటిది అని చెప్పాడు. ఒక బంగారు ఆభరణాన్ని మనకు తొడిగినట్లుగా అని చెప్పాడు. సాధారణంగా ఇంత వాక్యపు లోతుల్లోకి పోయి గద్దింపు మనకి ఒక ఆభరణం లాంటిది అనే భావనతో తీసుకోగలిగిన స్థితి
ఈరోజు ఎక్కడుందంటారు? ఆలోచించేయండి మిత్రులారా. ఇలాంటి స్థితి నేను ఒక సంఘంలో బోధ చేస్తూ ఉండగా అయిపోయిన తర్వాత ఒక ఆయన ఇలాగన్నాడు, ఊరికే నువ్వు మారు మనసు అంటావేంటి? మేము రక్షించబడి 40 సంవత్సరాలు అవుతుంది, ఇంకా నువ్వు మారు మనసు ఎప్పుడే కానీ మా సంఘంలో నువ్వు మారు మనసు గురించి చెప్తే మాత్రం బాగోదు అని అన్నాడు. పాపం నా తర్వాత ఇప్పుడున్న బాధకుడి పరిస్థితి కూడా అదే. ఆరాధన అయిపోయిన వెంటనే ఫోన్ చేసి నువ్వెందుకు ఇలా చెప్పావు అని అడుగుతారంట. పాపం ఏంటిది నువ్వు చెప్పింది? మారు మనసు గురించి చెప్పొద్దు. ఒకసారి 2001లో అనుకుంటా మేము కాకినాడలో ఉన్నాము, అప్పుడు బైబిల్ కాలేజ్ ట్రైనింగ్లో ఉన్నాము. లోదరన్ చర్చి వాళ్ళు గొడవ పెట్టుకుని ఇమానుయేల్ గారి దగ్గరికి పంచాయతీకి వచ్చారు. లోదరన్ చర్చి వాళ్ళు గొడవ పెట్టుకుని ఇమానుయేల్ గారి దగ్గరికి పంచాయతీకి వచ్చారు. పాస్టర్ గారితో బాగా గొడవ అయిపోయింది. నువ్వు లారన్ గారి కొడుకు కాబట్టి, ఆ పెద్ద ఆయన కొడుకు కాబట్టి నువ్వు మాకు న్యాయం చెప్తావు అనే ఉద్దేశంతో ఇక్కడ ఎవరు పెద్దవాళ్ళు లేరని నీ దగ్గరికి వచ్చామని చెప్పారు. విషయం ఏంటి అని అంటే, ఈ పాస్టర్ గారు వచ్చిన దగ్గర నుంచి మారు మనసు గురించే చెప్తున్నాడండి మాకు, మా సంఘంలో అదే మాకు ఇబ్బందిగా ఉంది, మీరేం చెప్తారు, న్యాయం చెప్పండి అని అంటే ఈయన అన్నారు వాళ్ళని పాస్టర్ గారితో, మరి మీరెందుకండి ఎప్పుడు మారు మనసు గురించే చెప్తున్నారంటే ఏంటి, వాళ్ళు అడుగుతున్నారుగా అంటే వీళ్ళకి మారు మనసు లేదండి అందుకే నేను చెప్తున్నా అన్నాడు ఆయన. ఇప్పుడు మన ఇంట్లో పోయిన పరువు కాకుండా ఎక్కడ తీసుకుపోయారు దీన్ని? పక్కింట్లోకి కూడా తీసుకుపోయారు. మన ఇంట్లో మనం పరువు పోగొట్టుకోవటం కాకుండా ఈ పరువు పోగొట్టుకునే పద్ధతి ఎక్కడ తీసుకెళ్ళాలంటే పక్కింట్లో. అది మన సావాసం కాదు కదా, లోదరన్ కాదు కదా. మనం ఆ పక్కనే ఉంటుంది, ఇమానుయేల్ గారి ఇల్లు దాటి కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది చూడండి చర్చ్, పెద్ద చర్చ్ ఉంటుంది అక్కడ. ఇది కాకినాడలో స్టోరీ అని చెప్పారు. అంటే వాళ్ళు ఏంటి అంటే మమ్మల్ని మారు మనసు పొందమంటున్నాడు, మాకు నచ్చట్లేదు. అసలు గద్దింపు బంగారు కర్ణభూషణము లాంటిది అని చెప్పాడు. బైబిల్ భావనలో తప్పు చేసి ఒక వ్యక్తి పాపంలో ఉంటే అతన్ని గద్దించేవారు ఎవరైనా సరైన మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా లెక్క. సరైన మార్గంలో నడిపించటానికి చేస్తున్న ఒక ప్రయత్నం. కాబట్టి వినువాని చెవికి గద్దించేవాని గద్దింపు బంగారు కర్ణభూషణం లాంటిది అని చెప్తుంది దేవుని వాక్యం. మీ బైబిల్లో ఉంటుందిగా, నేనేం రాసుకురాలేదుగా, మా ఇంట్లో రాత్రి మంచిది రాయాలి వీళ్ళ కోసమని రాసుకుంటే నా బైబిల్లో ఉంటుంది, మీ బైబిల్లో ఉండదు. అప్పుడు మీ బైబిల్లో కూడా అదే ఉందిగా. కనుక సరైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే దేవుని సన్నిధిలో మనం ఎంతో దీవించబడతాం మిత్రులారా. మనం ఎంతో ఎంతో ఆశీర్వదించబడే అవకాశం ఇందులో కనబడతా ఉంది. 9వ అధ్యాయం 8వ వచనంలో ఈ సందర్భంగా మరొక మాట చెప్పాడు. 9వ అధ్యాయం చదువుమ్మా. అపహాసకుణ్ణి అసలు నువ్వు గద్దించద్దు, గద్దిస్తే వాడు నిన్ను ద్వేషిస్తాడు. ఒకవేళ నువ్వు జ్ఞానంతో ఉన్నవాడిని గద్దించావనుకో అతడు నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. నువ్వు నన్ను గద్దించిన కారణం చేత నా బ్రతుకు బాగుపడింది, నా భక్తి మార్చుకున్నాను నేను అని ఆ వ్యక్తి చెప్తాడు. నా భక్తిని, నా బ్రతుకుని నేను మార్చుకున్నాను అని చెప్పి అతడు నిన్ను ప్రేమించటం మొదలు పెడుతూ ఉంటాడు. ఇక్కడ 3 ప్రత్యేక పదాలు వాడబడుతూ వచ్చాయి. అవేంటి అంటే నేను ఆ 3 పదాలని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తా. రీప్రవ్ అది క్రియాపదం. తప్పును చూపి సరిదిద్దటానికి గద్దించడం అంటారు. తప్పును చూపి దాన్ని సరిదిద్దటానికి గద్దించడాన్ని రీప్రవ్ అంటారు, అది క్రియాపదం. ఈ పదాన్ని మనం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో చదువుతాం. 3వ అధ్యాయం 12వ వచనం రీప్రౌస్ అని కూడా చదువు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దిస్తాడు. ఎవరిని పెడితే వాళ్ళని కూడా ఆయన కూడా గద్దించడంట. ఒకవేళ దేవుని సన్నిధిలో గద్దింపు గనక మనకు వస్తే మన వెంటనే ఏం చేయాలి అని అంటే, అవును ప్రభువా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నీ గద్దింపుకు తగినట్లుగా నేను స్పందించినట్లు నన్ను సిద్ధపరచు నాయనా అని దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అందుకని ఇక్కడ ఇది ఒక క్రియాపదంగా చెప్పాడు. 2వ పదం బైబిల్లో చెప్పబడుతుంది, ఇది నామవాచకంగా చెప్తూ రీప్రోఫ్ అనే పదాన్ని కూడా వాడాడు. గద్దింపు, దిద్దుబాటు లేక తప్పును సరిచేసే హెచ్చరిక అని అన్నాడు. ఇది ఎక్కడ చూస్తామంటే తిమోతికి పౌలు రాసిన
ఇందాక మనం చదివిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఇదేంటి? లేఖనం అంతా కూడా గద్దింపుకి, రీప్రూఫ్కి, దిద్దుబాటుకు ప్రయోజనకరం అని చెప్తుంది వాక్యం. అక్కడ చెప్పబడుతుంది ఏంటి? రీప్రూఫ్. తప్పుల్ని ఏం చేస్తున్నారంట? సరిచేయటం కోసం ఉపయోగించబడుతున్న పద్ధతి అని చెప్పాడు మిత్రులారా. 3వ వాక్యం బైబిల్లో చెప్పబడింది. అది ఏంటంటే రీబుక్. అదేంటి అనంటే క్రియా నామవాచకం కలిసి చెప్పడం మనం చూస్తాం. గట్టిగా మందలించడం, లేకపోతే దాన్ని ఏమంటామంటే ఖండించడం అని అంటాం. గట్టిగా మందలించడం. ఇది లూకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన పదం. నీ సహోదరుడు పాపం చేసిన ఎడల అతన్ని ఏం చేయమన్నాడు? గద్దించుము అని చెప్పాడు. కనుక ఇవి ఏంటి అనంటే గద్దింపులు మనల్ని ఏం చేయడానికి ఉపయోగపడుతున్నాయి అని చెప్తున్నాడు? సరిదిద్దేవి, బాగు చేసేవి, దిద్దుబాటుకు ప్రయోజనకరమైనవి. మిత్రులారా, ఒక దైవజనుడు ఇలా అన్నాడు, మనము దేవుని సన్నిధిలోకి ఆరాధనకి, ప్రార్థనలకు, కూడికలకు వచ్చి వెళుతుంటాం. ఎందుకు అనంటే ఇది ఒక సర్వీసింగ్ సెంటర్ అని. ఇప్పుడు మనం పాడైపోయిన బైకుల్ని, కొన్ని వస్తువుల్ని దానికి సంబంధించిన సర్వీసింగ్ సెంటర్కి తీసుకెళ్తాం. పని చేయని వాటన్నిటిని ఆయన ఏం చేస్తాడు? బాగు చేసి, ఆయిల్ వేసి, గ్రీజు పెట్టాల్సిన చోట గ్రీజు పెట్టి, తుప్పుంటే దాన్ని శుభ్రం చేసి, మొత్తానికి రన్ అయ్యేలాగా చేసి దాన్ని మన చేతికి ఇస్తే మళ్ళీ ఎలా ఉంటుంది? అప్పుడు బైక్ సర్వీసింగ్ చేసిన 10 రోజులు ఎలా ఉంటుంది మనకి నడుపుతుంటే? కారు ఎలా ఉంటుంది మనం నడుపుతుంటే? భలే ఉంటుంది. చాలా స్మూత్గా, సౌండ్ కూడా వినపడినట్టుగా ఉంటుంది. తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోద్ది అనుకోండి. సేమ్ అలాంటిదే దేవుని మందిరం సర్వీసింగ్ సెంటర్ లాంటిది మనకు. ఇది ఒక సర్వీసింగ్ సెంటర్. ఏం చేస్తాం? ఇక్కడికి వచ్చిన తర్వాత తుప్పంతా తొలగించుకొని పోతాం, గద్దించబడతాం, సరిచేయబడతాం, బాగు చేయబడతాం, హెచ్చరించబడతాం, ప్రోత్సహించబడతాం, పుష్ చేయబడతాం, మార్గనిర్దేశం చేయబడతాం. ఎలా నడవాలో భక్తిలో, ఎలా బ్రతకాలో భక్తిలో, ఎలా ఇతరులతో మన సత్సంబంధాలను కొనసాగించుకోవాలో, ఇవన్నీ కూడా మనం మన వ్యక్తిగత జీవితంలో అనుసరణలోకి తీసుకొచ్చుకోవటం కోసం దేవుని సన్నిధిలో పొందుకొని వెళ్ళి బయట జీవిస్తూ ఉంటాం, పొందుకొని వెళ్ళి బయట బ్రతుకుతూ ఉంటాం. ఇది కదా మిత్రులారా మనం కలిగి ఉండవలసిన జీవన విధానం. దేవుని మందిరానికి వచ్చి వెళుతున్నాము అంటే కేవలం ఆరాధన మాత్రమే కాదు, అది అత్యున్నతమైంది. అయినా ఆ అత్యున్నతమైంది నీ జీవితంలో స్థిరంగా నిలబడి ఉండటానికి వాక్య ధ్యానము ద్వారా, వాక్యం నేర్చుకోవటం ద్వారా, వాక్యం ద్వారా హెచ్చరించబడటం ద్వారా, ప్రోత్సహించబడటం ద్వారా, ఖండించబడటం ద్వారా, గద్దించబడటం ద్వారా మనం ఏం చేయబడతామనంటే తిరిగి నూతనంగా మళ్ళీ ప్రభావంతో లోకంలో ప్రభు కోసం బ్రతికే వారంగా మనం మారిపోతాం. ప్రభావవంతమైన వ్యక్తులంగా, ప్రభావశీలురంగా మనం లోకంలో నిలబడటానికి ప్రయత్నం చేస్తాం. అందుకనే గద్దింపు ఏమని చెప్పాడు? గద్దింపు ఏంటి? మొదటి పాయింట్ ఏం చెప్పాను? నచ్చలేదా? గుర్తులేదా? గద్దింపు బహుమానం అన్నావు కాబట్టి ఆ పదమే నచ్చలేదా? గద్దింపుని ఏమంటున్నాడు? బహుమానము అన్నాడు. మరి ఎలాంటి బహుమానం అని చెప్పాను? గద్దించేవాడు వినేవాడు చెవికి బంగారు కర్ణభూషణం లాంటిది గద్దింపు అని చెప్పాడు. రెండో మాట అంటున్నాడు, బహుమతి యొక్క స్థానం బంగారం మాత్రమే కాదు, ఇంకా ఉన్నతమైన స్థానం అని చెప్పాడు. అది ఇంకా ఉన్నతమైన స్థానమా? బంగారం కంటే గొప్పదా గద్దింపు? అవును, బంగారం కంటే గొప్పది అని వాక్యం చెప్పింది. చూడండి 141వ కీర్తన, 141వ కీర్తన 5వ వచనం చూడండి. ఓహో, ఇది సాధ్యం అవదేమంట? సాధ్యం అవుద్దా? నీతిమంతులు నన్ను తిట్టుట, కొట్టుట, కొట్టుట పోని కొట్టుట, కొట్టుట నాకు ఏం కారము? ఉపకారము. నీతిమంతులు నన్ను కొడితే, ఓయమ్మ, గద్దింపే కష్టంగా ఉందంటే ఏమని రాశాడు దేవుడు ఇందులో? కొట్టుట అని రాశాడు. గద్దింపే కష్టం అంటే కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట. అబ్బా, ఎంత అద్భుతమైన పదం ఉపయోగించాడు అక్కడ. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకము త్రోసివేయకుందును. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు చూడండి. గద్దింపు బంగారు కర్ణభూషణం అన్నాడు ఒక చోట, గద్దింపును ఏమంటున్నాడు?
దేంతో పోల్చాడు? తైలాభిషేకము. తైలాభిషేకము. తైలాభిషేకం. గద్దింపు ఏంటి? చిన్న చిన్న పదం కాదది. నాకు తైలాభిషేకం. తైలముతో, నూనెతో ఆ వ్యక్తిని అభిషేకిస్తున్నట్టు. రాజులను అభిషేకిస్తారు, ప్రవక్తలను అభిషేకిస్తారు, ప్రత్యేకంగా దేవుని పని కోసం ఏర్పాటు చేయబడిన వారిని ఏం చేస్తారు? యాజకులను కూడా అభిషేకిస్తారు. నూనె పోసి అభిషేకిస్తారు. అది ఎంతో ఘనమైన ఘట్టం ఒక మనిషి జీవితంలో. అది ఎంతో ఉన్నతమైన స్థానం. నిజమైన గౌరవము, ప్రేమ కొన్నిసార్లు గద్దింపు రూపంలో కూడా కనబడుతుంది. కొన్నిసార్లు గద్దింపు రూపంలో కూడా కనబడుతుంది. అందుకనే గద్దింపును తిరస్కరించేవాడు చచ్చును అన్నాడు కదా, చచ్చిపోతాడు అని చెప్పాడు. ఇక్కడ కొట్టడం శారీరక హింస కాదు, కానీ సరిదిద్దటం క్రమశిక్షణ అన్నట్టు. ఇది ఏ స్థాయిలోది? పాత నిబంధనలో నూనె పూయటం, అది ఎంతటి తల మీద నూనె పోసి సమూయేలు దావీదును అభిషేకించిన సందర్భం మనందరికీ తెలుసు. అది ఒక అభిషేకానికి సంబంధించి, ఆశీర్వాదానికి గుర్తు. ఇప్పుడు చెప్పండి, గద్దింపు చెడ్డదా? బైబిల్ ఎక్కడైనా గద్దింపు చెడ్డదని నేను ఇది బహుశా ఎన్నో వర్తమానం ఈ మధ్యలో అంటే ఇది 5వ వర్తమానం గద్దింపుల గురించి. నేను ఒక గృహకూడికలో మాట్లాడాను, తర్వాత మందిరంలో మనకు రికార్డ్ అయినాయే, ఇప్పుడు ఇది 4వ వర్తమానం. ఎన్ని రిఫరెన్స్, కనీసం ఒక 150 పైన 200 రిఫరెన్స్ చూపించుంటాను మీకు ఇప్పటికి. నేను ఎక్కడైనా అది గౌరవపూర్వకంగా చెప్పాడా, తిరస్కారపూర్వకంగా చెప్పాడా? ఒక్కచోట చూడండి. దేవుని మందిరంలో ఏ గద్దింపు అయినా సరే అది నష్టపొమ్మని చెప్పే గద్దింపు కాదు అనే మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడే 23వ కీర్తనలో భక్తుడు ఏమంటాడు? 5వ వచనంలో నూనెతో నా తల అంటి ఉన్నావు అని అన్నాడు. నూనెతో ప్రత్యేకంగా ఆయన కోసం ఏర్పాటు చేసుకున్నట్టు. గద్దింపుని బంగారు బహుమానంగా భావించాడు. గద్దింపుని నూనెతో అభిషేకించడంతో కూడా పోల్చి మాట్లాడాడు. కాబట్టి మిత్రులారా, ఎప్పుడైనా మళ్ళీ చెప్తున్నాను, గద్దింపుని తిరస్కరించి నష్టపోయే జాబితాలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు ఉండకూడదని నా కోరిక, నా ప్రార్థన. మీరు ఆలోచన చేస్తారని నేను అనుకుంటున్నాను. కనుక ఈ భాగం మనకేం చెబుతుంది అనంటే, దావీదు, ఒకవేళ ఈ కీర్తన దావీదు కీర్తన స్పష్టంగా మనం అనుకుంటే అక్కడ ట్యాగ్ ఉంది, ఒకవేళ అదే అనుకుంటే ఏమంటున్నాడు? నేను అట్టి అభిషేకమును, ఏ అభిషేకం? గద్దింపు అనే అభిషేకమును త్రోసివేయకుందును గాక అన్నాడు. అట్టి అభిషేకము నేను త్రోసివేయను. గ్రహింపగలిగిన వాడు మాట్లాడుతున్న మాట. అట్టి అభిషేకమును నేను, మళ్ళీ ఆ 2వ లైన్ కలిపి చదవండి, 2, 3 లైన్ చదవండి. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకము త్రోసివేయకుందును గాక అన్నాడు. అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందును గాక. ఏ స్థాయి గౌరవం? ఆలోచించండి స్నేహితులారా, దేవుని బిడ్డలారా. ఆలోచనతోనే ఏదైనా సాధ్యమవుతుంది అని చెప్పాడు. నేను 2వ మాటను జ్ఞాపకం చేస్తాను. తోటి సహోదరుల ఆత్మీయుల గద్దింపులో దేవుని స్వరం వినడం మనం నేర్చుకోవాలి. ఆత్మీయుల గద్దింపులో దేవుని స్వరం వినడం మనం నేర్చుకోవాలి. ఇది మనం చేయవలసిన పని. ఎవరైనా ఏదైనా గద్దించారు అని అంటే అది పూర్తిగా అసంబద్ధమైంది అయితే మనం కూర్చొని మాట్లాడచ్చు, చర్చించవచ్చు, ఏంటి అని ప్రశ్నించవచ్చు, పరిష్కారం కూడా చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి అని అంటే, అందులో కూడా ఏం వినొచ్చు? మనం దేవుని స్వరమును వినొచ్చు. గద్దింపులో దేవుని స్వరం వినొచ్చు. ఇక తిరస్కరించడానికే పూనుకుంటే చేసేదేమీ లేదు. దేవుని స్వరంలో కూడా ఆయన స్వరాన్ని వినలేని పరిస్థితి అయినప్పుడు, ఇక వద్దు అనుకున్నప్పుడు అది వద్దనే ఉంటుంది అనమాట. ఏమో సామెత చెప్తారు, అక్కరకరాని కూర పళ్ళెం నిండా ఉంటే ఏం ఉపయోగం? అది తినైతే కాని కూర పళ్ళెం నిండా పెట్టారు, తిను నీకు చాలా పెట్టానంటే ఏం ప్రయోజనం? ముందే వద్దనుకున్న కూర, అది ముందే వద్దనుకున్న తర్వాత అది అక్కడికి వచ్చేదైనా దాన్ని ఏమని చెప్తాం? అక్కడికి రాదు అని అంటాం. ఉదాహరణకి కాకరకాయల కూర అంటే చాలా మందికి ఇష్టం, చాలా మందికి కష్టం. ఉందా లేదా? 2 రకాలు ఉన్నారా లేరా? కొంతమందికి కష్టం, కొంతమందికి ఇష్టం.
ఇష్టమైన వాళ్ళు ఆ వాసనకే వీళ్ళకి ఏదో ఆతృత అవుతూ ఉంటుంది, ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు మంచి వాసన వస్తుంది కానీ ఏం కూర అని అడిగారు అనుకో, పాపం తెలియదు, వాసన మంచిగానే వచ్చింది అది కూడా. ఆ కారణం చేత వీళ్ళు అడుగుతారు ఏం కూర అన్నారనుకో, కాకరకాయ అన్నానుకో, అబ్బా కాకరకాయ మనసు బాధ పెట్టుకుంటారు. వీళ్ళకి ఇష్టం లేదు, అది వాస్తవానికి బాగుంటుందా బాగోదా అంటే బాగానే ఉంటుంది. వాళ్ళకి మనసులో లేని కారణం చేత వాళ్ళ దృష్టిలో ఏంటి ఇప్పుడు అది బాగోదు. ముందు ఫిక్స్ అయిపోయారు కాబట్టి అది బాగోదు అంతే. అందులో నుంచి రాగలగాలి. అందులో నుంచి బయటకు వస్తే మనం ఏం వినగలుగుతాం అప్పుడు? దేవుని స్వరం వినగలుగుతాం. అందులో నుంచి బయటకు వస్తే మనం దేవుని స్వరం వినగలుగుతాం. దీంట్లో నుంచి 2 ఆలోచనలు త్వరగా ముందుకెళ్తాం. మొదట మనం ఏం చేయాలంటే వినటం నేర్చుకోవాలి. నేను 3 నెలలు చెప్పా వింటామని. నాకు నోట్సే మిగిలింది, కొన్నేమో రికార్డు మిగిలింది తప్ప ఎలా విన్నారు అనేది ఇక అది దేవుడికి తెలియాలి, విన్న వాళ్ళకి తెలియాలి. సరే, మొదట వింటం నేర్చుకోవాలి. యాకోబు అన్నాడు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, వినుటకు ఏం చేయమన్నాడు? వేగిరపడండి, మాట్లాడుటకు నిదానించండి అని అన్నాడు. వినటానికి స్పీడ్ అవ్వండి. ఫస్ట్ వినండి, మీరు విషయాన్ని వినండి. ఎప్పుడైనా ఏదైనా మనం ఇలా విని ఆలోచన చేసే పద్ధతి ఎలా ఉంటుంది అని అంటే, ఒక పదం మనం విన్నామనుకో, ఒక మాట మనం విన్నామనుకో, దాని బేస్ ఏంటి, దాని నేపథ్యం ఏంటి అని మనం ఆలోచన చేయాలి. కొన్ని పదాలు ఎలా ఉంటాయంటే, నేను ఈరోజు మా ఇంట్లో మా పాపతో మాట్లాడుతూ ఇలా అన్నాను, ఈరోజు వైట్ డ్రెస్ ఎందుకు వేసుకున్నావంటే, ఈరోజు బల్లారాధనగా. మరి నువ్వు తీసుకుంటావా, నీకు బాప్తిస్మా లేదుగా అని అంటే, అయినా సరే అని సర్లే అని పాపం వేసుకుంది. మారితే బాగుంటుంది, సరే మారలేదా మరి నేను అని అంటే, ఒక మాదిరిగా మారావు అన్నాను నేను. ఎలాగా? మాదిరి. ఓహో అంటే నీకులాగా అని అంటుంది ఆయమ్మ. మాదిరి అంటే ఏమనుకుంటుంది? ఇన్స్పిరేషన్ అనుకుంటుంది. ఒకటే పదాన్ని ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు ఇక్కడ. ఓ మాదిరిగా అంటే ఆఫ్ అనేది సాధారణ అర్థం, ఒక అర్థం. రెండో అర్థం ఏంటి? ఆ మాదిరిని చూసి ఇతరులు కూడా ఇన్స్పైర్ అయ్యేలాగా. అంటే ఒకే పదానికి ఎన్ని అర్థాలు వచ్చినాయి ఇప్పుడు? మాదిరి అనే దగ్గర 2 అర్థాలు వచ్చేసినాయి. ఇప్పుడు 2 అర్థాలు ఒకటే తప్ప, ఒకటే రైటా, 2 రైటా? 2 రైటే, కానీ ఏ సందర్భంలో రైటో ఆ సందర్భంలోనే అవి రైట్. ఎప్పుడైనా ఏ విషయమైనా మన వరకు వస్తే, మన చెవిని పడితే, అప్పుడు మనం ఏం చేయాలంటే, అది ఏ నేపథ్యంలో వచ్చింది, అది ఏ సందర్భంలో వచ్చింది, అది అసలు నిజమా అబద్ధమా అని ఆలోచన చేయకుండా, గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా, గుడ్డెద్దు చేలో పడితే చెట్లు మేసిద్ది, గడ్డి మేసిద్ది, సర్వనాశనం చేసిద్ది, అలా అవ్వకూడదు. ఏదైనా మన చెవిలో పడ్డప్పుడు మన విచక్షణతో, అంటే కామన్ సెన్స్ అంటాం, కామన్ సెన్స్తో అసలు ఇది ఏంటి, నిజమా కాదా, ఎవరు చెప్పారు, అసలు అని అడుగుదాము, చర్చించాలి, కూర్చోవాలి, మాట్లాడాలి. ఎందుకంటే చెడగొట్టేవాళ్ళు, చెదరగొట్టేవాళ్ళు పాపం వాళ్ళు మంచోళ్ళు. దయ్యం పెట్టినప్పుడు వాళ్ళు మాత్రం దయ్యం పెట్టి తిప్పుతాడు అనమాట, మిగతా వాళ్ళని చెడగొట్టిపో అంటారు. వీళ్ళు ఏం చేస్తారు? చెడగొట్టే పని మీదే ఉంటారు. అందుకని మనం ఏం చేయాలి అంటే, దాని నేపథ్యం ఏంటి, పదం దేనికి ఎప్పుడు ఎక్కడ వాడుతున్నామో చూసుకోవాలి. చెప్తా, ఇంకా నేను తర్వాత దీని గురించి వివరించేటప్పుడు నేను మరింత లోతుకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. కనుక వినడం నేర్చుకోవాలి. వింటున్నాం, అందుకే యేసుక్రీస్తు ప్రభువు మీరు ఎలా వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. తప్పులు వింటే ఒకవేళ మీరు మనసు కష్టపెట్టుకొని ఇబ్బంది, చాలా వింటాం, తప్పులు వింటాం, ఒప్పులు వింటాం. నేను కూడా వింటుంటా, కొన్ని తప్పులు వింటా, కొన్ని ఒప్పులు వింటా. తప్పులు విని చేసేది ఏమీ లేదు, ఒప్పులు విని చేసేది కూడా ఏమీ లేదు, ఏమి ఉండదు అక్కడ. అన్నిటికీ దేవుడు జవాబు ఇస్తాడు. ఒకటే బాగా మీరు నమ్మవలసింది, నా అనుభవం చెప్తున్నాను వినండి. ఏమైనా జరిగినాయి, ఎవరిని మనం విరోధులుగా ఎంచుకోకూడదు. మనకు విరోధులుగా వాళ్ళు మనల్ని ఎంచుకొని, మనం మాత్రం ఎంచుకోకూడదు. మనం కనపడ్డప్పుడల్లా వందనాలు చెప్పుకోవటం, వాళ్ళు ముఖం అడ్డు తిప్పుకున్నా వీపుకైనా చెప్పి వెళ్ళిపోదాం. దేనికి? వాళ్ళు మనల్ని చూసి
ముఖం అటు తిప్పుకున్నా మనం ఏం చేయాలి? వీపుకు చెప్పుకొని వెళ్ళిపోవాలి. వందనాలు లేకపోతే ప్రైజ్ లాడ్ అంటే అర్థం ఏంటంటే దేవునికి మహిమ, దేవునికి ఏంటి మహిమ కలుగునుగాక అని అంటున్నాం. మనం ఒక సహోదరుని కలిసినప్పుడు, ఒక స్నేహితుడిని కలిసినప్పుడు ఇలాంటి పలకరింపుతో ఏంటంటే నిన్ను నన్ను సజీవంగా ఉంచి, నిన్ను నన్ను క్షేమంగా ఉంచి దేవుడు ఒక కలయిక, ఒక మీట్ కలుసుకునేలాగా చేసినందుకు మన ఇద్దరం కలిసి దేవునికి ఏం చెల్లిస్తున్నాం? ఇప్పుడు మహిమ చెల్లిస్తున్నాం. మన ఇద్దరం కలిసి దేవునికి ఏం చెల్లిస్తున్నాం? ప్రైజ్ లాడ్ అంటతో ఎంత గొప్ప మాట అది, చాలా గొప్ప పదం. సహోదరులు ఇద్దరు కలుసుకున్నప్పుడు పలకరింపు ఇది. లోకస్తులు రకరకాలుగా పలకరించుకుంటారు. నమస్తే అని కూడా అంటుంటారు, లేకపోతే వాళ్ళు ఇష్ట దైవాల పేర్లతో కూడా పలకరించుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మనం దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. ఆయన మన క్షేమానికి కారణమని మన మనకు తెలియకుండానే మన పదాలు అలా పలకడం ద్వారా ఎవరికి మహిమ చెల్లిస్తున్నాం? మనం దేవుడికి మహిమ చెల్లిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్ అంటం వల్ల. అలాగే పౌలు వందనాలు అనే పదాన్ని కూడా వాడాడు. పౌలు పత్రికల్లో సహోదరులకు వందనములు చెప్పుచున్నాను అని కూడా వాడతాడు. దాని అర్థం ఏంటి అంటే, ఆయన ఉద్దేశం ఏంటి అంటే గౌరవిస్తూ వ్యక్తిని, ఎదురుగా ఉన్న వ్యక్తిని ఏం చేస్తున్నాడు ఈయన? గౌరవిస్తూ, అది నమస్కారంతో పోల్చబడిందే. ఆ వ్యక్తిని గౌరవిస్తూ మీకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రారంభాల్లోనే దేవునికి మహిమ అంటూ, అది ఇంగ్లీష్లో ప్రైజ్ లార్డ్ అనే ఉంటుంది. మన తెలుగు బైబిల్ ఏమని ఉంటుంది? దేవునికి మహిమ చెల్లిస్తున్నాము, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము, ఇలాంటి పదాలు వాడతాడు. తర్వాత ఆయన ఏమంటాడంటే వందనాలు అని ఈ రెండు పదాలు కూడా ఆయా సందర్భాల్లో దైవజనుడు వాడుతూ ఉంటాడు. ఈ రెండు పదాల యొక్క అంతరార్థం అది. ఇక నీ సందర్భాన్ని ఎందుకు జ్ఞాపకం చేశాను అని అంటే, సహోదరులతో మనకున్న సత్సంబంధాన్ని తెలియజేయటం కోసం చేసేది. ఏదైనా వింటాం, వినంగానే, మాట వినగానే తొందరపడకూడదు, నిర్ణయాలకు రాకూడదు. నిర్ణయాలకు వస్తే ఏం జరిగిద్దో నేను ఎప్పుడన్నా అది ప్రత్యేక వర్తమానం చెప్పడానికి ప్రయత్నం చేస్తా. బైబిల్ ఓ అద్భుతం, బైబిల్ ఒక అద్భుతమైన ఘని నిధి మనకు దొరికింది. వినగానే తొందరపడితే అతన్ని ఏమంటారు, అతడికి ఏం జరిగిద్దో కూడా. ఒకడైతే విని ఆలోచన విని, దావీదు ఇంట్లో ఉన్నాడు, అబ్షాలోమునేమో యుద్ధ భూమిలో కొట్టి చంపేశారు, ఇతడు చనిపోయాడు. ఈ వార్త అప్పటికి అబ్షాలోముకి దావీదుకి మధ్య యుద్ధం జరుగుతుంది, గొడవ జరుగుతుంది. కొడుకు చనిపోకూడదని అభిషైకి యోవాబుకి ముందే చెప్పి జాగ్రత్త, యుద్ధం చేయండి నా కొడుకుతో, కానీ వాడిని చంపొద్దు అని చెప్పాడు దావీదు. కానీ ఒక 10 మంది కొట్టి చంపేశారు, అతని జుట్టు చెట్లో ఇరుక్కుపోయిన కారణం చేత చంపేశారు. ఈ వార్త దావీదుకి చెప్పాలి. యోవాబు అంటాడు, ఎవరైనా చెప్పాలి, కానీ చెబితే రాజుగారు బాధపడతాడు, చంపొద్దని ముందే చెప్పాడు, ఎలా అని ఈయన తర్జనభర్జనలు అవుతూ ఏమంటాడంటే, ఈ వార్త దావీదుకి చెప్పాలి అనేలోపు ఒకటి పరిగెడతాడు. ఈయన అంటున్నాడు, కంప్లీట్ కాలేదు మాట, పరిగెడతాడు. రాజా నీకు ఒక శుభవార్త తీసుకొచ్చాను అంటాడు. ఏంటి శుభవార్త అని ఏమంటాడంటే, ఈజ్ ద యంగ్ మెన్ అబ్షాలోమ్ సేఫ్ అని అడుగుతాడు. నా కుమారుడు యవనస్తుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? అసలు వీడొచ్చింది ఏ స్టోరీ చెప్పడానికి? అతడు చచ్చిపోయాడని చెప్పడానికి. తండ్రి ఆతృత ఎవరి కోసం? అబ్షాలోము చావాలని, బ్రతకాలని. ఇతడు వెళ్ళి లేదు నీ శత్రువులందరినీ దేవుడు భూమి మీద నాశనం చేసేసాడు, చచ్చిపోయాడు అని. ఫస్ట్ వీడిని చంపడరా అంటాడు ఆయన. ఎందుకు? నా కొడుకు చచ్చిపోయిన దుర్వార్త వినంగానే తొందరపడిన వాడి పరిస్థితి ఎలా ఉంటది? తీసేయండి ఫస్ట్ ఇటు తలకాయ అంటాడు దావీదు. పాప మన అవసరం ఎందుకు చచ్చిపోయాడు వాడికి తెలియదు. ఇప్పుడు చచ్చిపోతూ కూడా వాడికి తెలియలే చచ్చిపోయాడు. అందుకనే నేను అంటున్నాను, వినంగానే నిర్ణయాలకు రాకూడదు. వినంగానే నిర్ణయాలకి వచ్చేసేమా చాలా నష్టపోతాం. జీవితాల్లో చాలా నష్టపోయే ప్రమాదం ఉంది మన వ్యక్తిగత జీవితాల్లో. భక్తి కావచ్చు, వ్యక్తుల దగ్గర కావచ్చు, కుటుంబపరమైన విషయాల్లో కావచ్చు. ఆలోచన చేయటం, ఆలోచనకి పొదును పెట్టడం. అందుకే ఇందాక పదం కూడా ఎందుకు ప్రస్తావించాను అని అంటే, ఆ పదాలు రెండూ కరెక్టే, కానీ ఏ సందర్భంలో ఏది కరెక్ట్ అనేది మనం అర్థం చేసుకుని వాటిని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరత ఉంది అని చెప్పాడు. సరే, దీన్ని ఏమంటాడు అని అంటే 19వ అధ్యాయం 20వ వచనం సామెతల గ్రంథంలో త్వరగా వెళ్ళిపోదాం.
నీవు రాబోయే రోజుల్లో ఏమవ్వాలి? జ్ఞానివి అగుటకై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించి. ఫస్ట్ ఆలోచన విను. ఏ ఆలోచన లేకుండా చేయకూడదు. ఫస్ట్ ఆలోచన విను అన్నాడు. ఆలోచన విను. ఫస్ట్ ఆలోచన. దేవుని వాక్యపు మార్గ నిర్దేశకత్వం మనం వినాలి. ఎప్పుడు కూడా వాక్యం చెడిపోమ్మని చెప్పదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ మనిషిని కూడా వాక్యం పాడైపోమ్మని 19వ అధ్యాయం 20వ వచనంలో మాట మనం చదివేది సామెతల గ్రంథంలో. చెడిపోమ్మని మాత్రం చెప్పదు. ఆలోచన, కౌన్సిల్ అనే పదాన్ని వాడతాడు. వినడం మాత్రమే కాదు మిత్రులారా, శ్రద్ధగా ఆలకించి హృదయంలో దానిని దాచుకోవాలి అని అన్నాడు. శ్రద్ధగా విని దాన్ని హృదయంలో దాచుకోవాలి. అలా చేసిన వాడు రాబోయే రోజుల్లో ఏమవుతాడు? నీవు ముందుకు ఏమవ్వాలి? జ్ఞానవంతుడు కావాలంటే ఆలోచన, ఉపదేశం నువ్వేం చేయాలంటుంది వాక్యం? అంగీకరించు. అలా అంగీకరించకపోతే నువ్వు జ్ఞానివి కాలేవు, నువ్వు మేలు పొందలేవు. 12వ అధ్యాయానికి రండి, 15వ వచనం కూడా చూద్దాం. మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది. జ్ఞానం గలవాడైతే ఆలోచనను అంగీకరిస్తాడు. అవును, ఇది నిజమైనదే లేకపోతే అబద్ధం అని ఆలోచన చేస్తాడు. మూర్ఖుడి మార్గం వాడి దృష్టికి సరిగ్గా అనుకుంటాడు. తన దృష్టికి తానేమనుకుంటాడు? ఇదే కరెక్ట్ అని అనుకుంటాడు. అయితే వాక్యం అది కరెక్టో కాదో మనకు చెప్పాలి. ఎవరికి వారు అనుకుంటే కాదు, వాక్యం చెప్పాలి. దాన్నే ఆలోచన అని అన్నాడు. ఈ 12వ అధ్యాయం 15వ వచనంలో ఉపదేశము అనే పదం వాడాడు ఆయన. ఆలోచన అనే దాని దగ్గర ఉపదేశం అనే పదాన్ని కూడా దైవజనుడు ఉపయోగించాడు. ఇన్స్ట్రక్షన్ అనే పదాన్ని ఉపయోగించాడు. కరెక్షన్ అనే పదాన్ని కూడా ఉపయోగించడం జరిగింది. అంటే దిద్దుబాటుకై చెప్పే ఆలోచన. ఏంటంట అది? ఏం మాట అంటే చెప్పేది? దిద్దుబాటు కోసం చెప్పే ఆలోచన అని అన్నాడు. అది గద్దింపుతో కూడిన దిద్దుబాటు. ఈరోజు నేర్చుకుని సరిదిద్దబడే వ్యక్తి రాబోయే రోజులలో జ్ఞానవంతుడైన వ్యక్తిగా మారిపోతాడు అని చెప్తుంది వాక్యం. రాబోయే రోజుల్లో వివేకవంతుడిగా, వివేచన పరుడుగా మారిపోతాడు అన్నాడు. వెనక్కి రండి, 9వ అధ్యాయం 9వ వచనానికి రండి. జ్ఞానం గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానం పొందుతాడు. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి చెందుతాడు అని చెప్తాడు. ఒక్క మాటలో తీసి అవతల బారేస్తా ఉంటాం కొన్నిసార్లు. ఈ బోధ సరిగ్గా లేదు, ఈ వాక్యం సరిగ్గా లేదు, ఈ మాట సరిగ్గా లేదు, ఈ పాస్రే సరిగ్గా లేడు, అవసరమైతే ఏదో మాట్లాడేస్తాం. ఆలోచన చేయాలి, వివేచన ఉండాలి. వివేచనతో ఆలోచన చేయాలి. వివేచన లేకుండా ఆలోచన చేయకూడదు. వివేకం లేకుండా ఆలోచన చేయకూడదు. మళ్ళీ చదవమ్మా. జ్ఞానము గలవానికి నీవు ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానం పొందుకుంటాడు. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి పొందుతాడు. ఇక్కడ ఉపదేశం, ఇన్స్ట్రక్షన్ అనే పదాన్నే ఉపయోగించాడు. దిద్దుబాటు, క్రమశిక్షణ అని అన్నాడు. అందుకనే సహోదరుల గద్దింపులో మనం ఏం వినాలి? దిద్దుబాటుతో కూడిన దేవుని స్వరం వినాలి. దిద్దుబాటుతో కూడిన దేవుని స్వరం మనం వినటానికి మనం ప్రయత్నం చేయాలి. ఉపదేశాన్ని వినాలి. ఏం చెప్పదలుచుకుంటున్నాడో వినాలి. మనలను గద్దించి సరిచేసే వ్యక్తులు మనకున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి మిత్రులారా. నేను చాలా వివరం చెప్పా ఒక బోధకుడి గురించి. తనని ఏమంటారు, ఒక రకంగా అడ్మినిస్ట్రేషన్ చేయటం కోసం ఒక వ్యక్తిని పెట్టుకున్నాడంట. ఆయనే ఏమని, అన్నా మీకు నచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి, మీకు నచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి. ఒక పెద్ద బాధకుడు, మన సహవాసంలో ఇప్పటికి బలంగా వాడబడుతున్న సేవకుడు చెప్తున్న మాట ఇది. అన్నా మీరు నాకు నీ ఇష్టం వచ్చినప్పుడు ఫోన్ చేయండి, ఫోన్ చేసి నన్ను 2 మాటలు అడగండి. ఇక్కడ కూడా బాధకుడిగా వచ్చారు ఆయన. నన్ను 2 మాటలు అడగండి. ఏం మాట అడగాలి? ఫస్ట్, ఈరోజు బైబిల్ చదివావా? నెక్స్ట్, బైబిల్ చదివావా? ప్రార్థన చేసావా? ఎంతసేపు ప్రార్థన చేసావు? 3, కొత్త ప్రసంగాలే చేస్తున్నావా? పాతయే మళ్ళీ మళ్ళీ పాత చింతగా పచ్చడిలాగా చేస్తున్నావా అని నన్ను అడుగు నువ్వు. అప్పుడు నేను చెప్పే దాంట్లో నీకు సంతృప్తిగా లేకపోతే, అన్నా ప్లీజ్ ఏమనుకోకుండా నన్ను గద్దించవా అని అడిగాడంటే.
ఏంటి? ప్లీజ్ దయచేసి ఏమనుకోకుండా, నేను చెప్పిన ఆన్సర్ నీకు నచ్చకపోతే అన్న ప్లీజ్ దయచేసి నన్ను గద్దించవా అని అడిగాడంట. గద్దించటం కోసం ప్లీజ్ ఏం చేయండి నన్ను గద్దించండి అన్న, మీరు మీకు ఇష్టం వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి అన్న. ఓ 3 నెలల తర్వాత ఈ బోధకుడు ఆయనకు ఫోన్ చేశాడంట మళ్ళీ, ఎవరితో గద్దించే బోధకుడితో. ఈయన ఆల్రెడీ మంచంలో ఉన్నాడు, తిరగట్లేదు ఎటు. నన్ను కూడా అడుగు నువ్వు అన్నాడంట. అన్న నిన్నేం అడగాలి, ఆల్రెడీ రిటైర్మెంట్ అయిపోయింది, 80 సంవత్సరాలు దాటిపోయినాయి, 86 ఎంత ఉన్నట్టున్నాయి ప్రజెంట్ ఆయనకి, 86 వరకు ఉంటాయి. మంచంలో ఉన్నావు నువ్వు, నిన్ను ఏమని అడిగాను అని అంటే, చదవటానికి నా కళ్ళు కనపట్టలేక చదవలేకపోతున్నాను నేను, అంత అవకాశం లేదు నాకు, ప్రార్థన చేయగలను కదా, ఈ రోజు ఎన్ని గంటలు ప్రార్థన చేసావు అని నన్ను అడుగు నువ్వు అన్నాడంట ఆయన. మరి 24 గంటల్లో మహా అంటే 15 గంటలు నిద్రపోతాను, నేను పెద్ద మనిషిని కాబట్టి, పగలు రాత్రి కలిపి. ఒకవేళ మిగతా సమయంలో నేను ప్రార్థన చేయాలి కదా, ఇంకెన్ని ఉంటాయి, 9 గంటల. ఈ 9 గంటల్లో కనీసం నీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే ఎందుకన్నా ఇంట్లోనే ఉండి నువ్వు ఎందుకు ప్రార్థన చేయట్లా, మరి 2-3 గంటలు ఏంటన్నా నువ్వు ప్రార్థన చేసేది అని నువ్వు నన్ను గద్దించవా అని ఆయన్ని అడిగాడంట. ఏంటంట? నీకు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? నేను కావాలని బోధకుల పేరు చెప్పట్లేదు, చెప్పేటప్పుడు చెప్తుంటాను కదా వారి పేర్లు మీకు తెలుసు, కానీ అక్కర్లేదు వారి పేర్లు చెప్పనక్కర్లేదు ఇప్పుడు ఈ సందర్భాన్ని. వాళ్ళు ఇలా అడుగుకుంటున్నారు, వాళ్ళే చెప్పారు పాస్టర్స్ మీటింగ్లో, అందరి ముందే చెప్పిన మాట ఇది, నేను రహస్యంగా తెలుసుకుని రాలా. నన్ను గద్దించవా, నన్ను గద్దించడానికి అంటూ ఇంకా చెప్పి ఏమన్నాడంటే, 2-3 ఉంటే ఇంకా మంచిది మనకి అని. బతకగలమా అప్పుడు? 2-3 ఉంటే మరీ మంచిది అంటున్నాడు ఆయన. ఒకవేళ 2-3 ఉంటే మనల్ని గద్దించడానికి బ్రతకగలమా అన్నట్టు అనిపించింది నాకు. ఓయమ్మ, ఒక్కళ్ళు ఉంటేనే కష్టం కదా, 2-3 ఉంటే మంచిది అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా దైవజనుడు? ఒక రకంగా ఎవరైతే గద్దిస్తున్నారో వారు మనల్ని సరి చేస్తున్నారు అని. గద్దింపులో దేవుని స్వరాన్ని గుర్తుపట్టలేకపోవటం అనేది చాలా దుఃఖకరం మిత్రులారా, అది బాధాకరమైన విషయం. గద్దింపులో దేవుని ప్రేమను, దేవుని స్వరాన్ని వినలేకపోవడం. నేను ఈ వాక్యాన్ని పదే జ్ఞాపకం చేస్తూ వచ్చాను మీకు. సామెతల గ్రంథంలోనే 1వ అధ్యాయం 23లో చెప్పబడుతున్న ఈ మాట, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను అని అన్నాడు. వినండి అంటున్నాడు. గద్దింపులో దేవుని స్వరాన్ని వినండి అంటే, నా గద్దింపు విని తిరుగుడి. గద్దింపు తప్పును చూపించి సరిదిద్దే ఒక ప్రేమపూర్వక హెచ్చరిక. పాపం నుంచి తిరగమంటుంది గద్దింపు. దేవుడు శిక్షించడానికి కాదు, మనిషిలో మార్పు కోరి పిలుస్తున్నాడు దేవుడు. 3 విషయాలు చెప్పాడు. గద్దింపు విని తిరుగుడి, తిరిగితే ఏం చేస్తానన్నాడు? ఆయన వైపు తిరిగితే ఆయన ఆత్మ ద్వారా మనల్ని నింపుతానన్నాడు. 2వది ఏం చెప్పాడు? తన వాక్యం మనకు అర్థమయ్యేలాగా చేస్తానన్నాడు. 3వది ఏం చెప్పాడు? జ్ఞానములో ఎదగడానికి మనకు ఆయన సహాయం చేస్తానన్నాడు. మిత్రులారా, గద్దింపు, దేవుని గద్దింపు మాత్రమే కాదు. పిల్లలు, యవనస్తులు, ముఖ్యంగా పిల్లలు, తల్లిదండ్రుల గద్దింపు. తల్లిదండ్రుల గద్దింపు ఎంత క్షేమకరమో, ఎంత శ్రేయస్కరమో. అందుకనే తల్లిదండ్రులు పిల్లలను గద్దించకపోతే వాళ్ళు చెడిపోతారు అని వాక్యం చెబుతుంది. తల్లిదండ్రులు పిల్లలను గద్దించకపోతే వాళ్ళు పాడైపోతారు అని దేవుని వాక్యం చెబుతుంది. కనుక గద్దింపు యొక్క ఆశీర్వాదాన్ని మనం తిరస్కరించకుండా ఉన్నాం. 55వ అధ్యాయం యెషయా రాసిన గ్రంథం 6-7 వచనాల్లో ఓ అద్భుతమైన మాట చెప్తున్నాడు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఎందుకు రమ్మంటున్నాడు? ఎందుకు తిరగమంటున్నాడు? నేను మిమ్మల్ని క్షమించాలనుకుంటున్నాను, నేను మిమ్మల్ని దీవించాలనుకుంటున్నాను. అయ్యో, మంచి దేవుని స్వరాన్ని తిరస్కరిస్తున్నావా మిత్రమా? మంచి దేవుని మంచి ఆలోచనతో నిన్ను పిలుస్తున్నాడు. మంచి దేవుడు మంచి ఉద్దేశంతో
నిన్ను సమకూర్చుకోవాలనుకుంటున్నాడు. నువ్వు తిరస్కరించాలనుకుంటే నువ్వు నష్టపోతావు అని తెలియజేస్తున్నాను. మూడో మాట చెప్తాను చూడండి. గద్దించే వారి పట్ల ఉండే ద్వేషం కూడా దేవుని వాక్యం చెబుతుంది. గద్దించే వారిని ద్వేషించేవారు చాలా మందిని మనం చూడొచ్చు. ఆత్మీయుడు గద్దింపును ఒక మంచి విషయంగా భావించి అది నన్ను మార్చడానికి సహాయపడే ఒక సాధనం అనుకుంటాడు ఆత్మీయుడైన వాడు. అందుకే నేను నాకు చెప్పానుగా, గొప్ప గొప్ప బాధకులండి వాళ్ళు. వాళ్ళను చూసి వేల మంది ఇన్స్పైర్ అవుతా ఉంటారు. అంత గొప్ప బాధకులు ఏమని ఏమని బతిమలాడుతున్నారు, నన్ను గద్దించవా అన్నా, దయచేసి ప్లీజ్ నన్ను గద్దించవా, నాకు నీ ఇష్టం వచ్చినప్పుడు ఫోన్ చేయి, నీ ఇష్టం వచ్చినప్పుడు నేను మీటింగుల్లో ఉండని, సభల్లో ఉండని, ఎక్కడన్నా ఉండని, నీకు ఫోన్ చేయి. ఒకవేళ అప్పుడు ఫోన్ ఎత్తడానికి వీలు లేకపోతే వెంటనే అది అయిపోయిన తర్వాత నేనే నీకు ఫోన్ చేసి మాట్లాడతాను. నీ ఇష్టం వచ్చినప్పుడు చేయి, నీకు మనసు వచ్చినప్పుడు చేయి అని నేను చెప్పాను. మరి ద్వేషిస్తే ఇద్దరు ఉంటారు. ఒకళ్ళు గద్దించిన వాడు, రెండోది గద్దింపబడినవాడు కదా. ఫస్ట్ గద్దింపబడిన వాడి గురించి మాట్లాడదాం. సామెతల్లోకి వద్దాం. ఇప్పుడు 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. తండ్రి శిక్షించిన కుమారుడు, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడుగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. శిక్షించిన వాళ్ళు, గద్దించబడిన వాళ్ళు ఏమవుతారు? జ్ఞానము గలవారైపోతారు. గద్దింపబడిన వాడు జ్ఞానము గలవాడవుతాడు. గద్దింపు అవమానంగా కాకుండా అభివృద్ధికి ఒక అవకాశంగా తీసుకోవాలి. అపహాసకుడు, స్కాఫర్, తప్పుడు ఒప్పుకోని వ్యక్తిత్వం అపహాసకుడు. తప్పుని ఒప్పుకోడు, ఎప్పుడు కూడా తన తప్పును ఒప్పుకోడు. ఇతన్నే అపహాసకుడని కానీ, గద్దింపును ద్వేషించే మూర్ఖుడని కానీ సామెతల గ్రంథం అభివర్ణిస్తుంది. గద్దింపును అంగీకరించేవాడు దేవుని స్వరాన్ని వింటాడు మిత్రులారా. అందుకే అన్నాను కదా, గద్దింపులో ఏం వినాలి మనం? దేవుని స్వరాన్ని. ఎక్కడ సరేమంటున్నాడు దేవుడు. అందులో క్రిటికల్గా మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏదో తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నాకు దీన్ని ఆలోచన చేస్తున్నప్పుడు మొన్నటి రోజు ఈ ఆలోచన వచ్చింది. సరిదిద్దుకోమని అంటే నన్ను సరిదిద్దుకోమంటావు, నా సంగతే తెలియదు నీకు అని అంటే నాకు చాలా నవ్వు వచ్చింది. అది జ్ఞాపకానికి వచ్చి, ఈ పదాలు చాలా చోట్ల వాడతారు కదా, నా సంగతి తెలియదు నీకేమనుకుంటున్నావు నువ్వు. అప్పుడు అనిపించింది నాకు, నీ సంగతి నాకు తెలియటం కాదు, నీకు కూడా తెలియదు నీ సంగతి అని. ఎవరం ఎప్పుడు పోతావో మనకే తెలియదు, ఇంక నీ సంగతి నాకు ఇలాగ తెలిసి. పోయి నీకు తెలుసా నువ్వు ఎప్పుడు పోతావో? నీ సంగతి అంతా వద్దు, పోయే ఒక్క సంగతి చెప్పు. చెప్తారా? అసలు నీ సంగతి ఏంటి నువ్వు తెలుసుకో ఫస్ట్. నువ్వు ఎప్పుడు పోతావు, ఎప్పుడు ఉంటావు? రాత్రి చెప్పాను నేను. సంగతి అంటే ఏముంటుంది చెప్పండి, రాత్రి ఉన్నవాళ్ళు చెప్పండి. ఏంటి సంగతి? గతం ఏంటి? దరిద్రం, పనికిమాలినతనం, చండాలం, తాగిపోతానం, తిరిగిపోతానం, కొట్టడం, తిట్టడం, మోసం చేయటం, అపవిత్రంగా బ్రతకటం. ఇదేనా నీ గొప్ప సంగతి? ఇంకా నువ్వు దాన్ని గొప్పదిగా భావించుకొని నా సంగతి, గతంలో నేనేంటో తెలుసా అంటున్నావంటే ప్రస్తుతం నువ్వు మారలేదని అర్థం. సింపుల్గా గతాన్ని ఇంకా నువ్వు పొగుడుకుంటున్నావు, గతాన్ని ఇంకా నువ్వు గొప్పగా ఎంచుకుంటున్నావంటే నువ్వేం చేయలేదు ఇంకా. చిచ్చి అది దరిద్రం అన్నవాడు మారినవాడు అవుతాడు. నా గతం అంతా దరిద్రం. పౌలు ఏమన్నాడు? నా గతం అంతా ఏంటది? దరిద్రం, పనికిమాలింది, అది అంతా తెలియక చేసి తిని. పూర్వము చెప్పండి, హింసకుడను, హానికరుడను, దూషకుడను, ఇవన్నీ చేశాను నేను. కానీ ఇవి ఎలా చేశాను తెలియక చేశాను కాబట్టి కనికరింపబడ్డాను. అయినా నేను పాపులలో ప్రధానమైన పాపిని నేను అన్నాడు. మార్పు చెందినవాడు ఎలా మాట్లాడతాడు? మార్పు చెందినవాడు ఏం చేస్తాడు? నా సంగతి తెలియదంటే ఏంటి స్వామి ఆ సంగతి అంటే, మనం మన మాటల ద్వారా ఏం చెప్పుకుంటామనంటే నేను ఇంకా మారలేదని చెప్పుకుంటాం. ఇలాంటి పదాలు వాడటం వల్ల అది అందరికీ అర్థం కాకపోవచ్చు, అర్థమయ్యే వాళ్ళకి విషయం బాగానే అర్థం అవుద్ది. ఇంకా నేను మారలేదు అని అర్థం. నా సంగతి తెలియదు అని అంటే ఏముండదు. మారినవాడు ఏమంటాడు? నాదేముంది అంటాడు. ఏమన్నాడు పౌలు? అయ్యో నేనెంత దౌర్భాగ్యం. యోబు ఏమన్నాడు? 42:6 నన్ను నేను
అసహించుకుంటున్నాను, నేనంత దౌర్భాగ్యుణ్ణి అన్నాడు. దావీదేమన్నాడు? చచ్చిన కుక్కను మిన్నల్లిని నేను అన్నాడు. గొప్ప వీరుడు, గొప్ప వీరుడు. చచ్చిన కుక్కను నేను మిన్నల్లిని నేను అన్నాడు. అబ్రహాం ఏమన్నాడు? ధూళి బూడిదను అన్నాడు. నిజంగా మారినవాడు తనకు పెట్టుకునే పేర్లు ఇవి. నిజంగా మారినవాడు తన దృష్టికి తాను పెట్టుకునే పేర్లు. మారని వాడు పెట్టుకునేదేంటి? ఏంటది? బాగా విన్నట్టున్నారు. కనుక అది మంచి పదాలు ఏం కావు. దావీదు గురించి గద్దించబడిన దావీదు ఒకసారి గద్దించబడ్డాడు. బెత్షెబాతో పాపం చేసిన తర్వాత ప్రవక్త అయిన నాతాను అతడి దగ్గరకు వచ్చాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. నాతాను దావీదుని చూసి దావీదు దగ్గరకు వచ్చి ఒక కథ చెప్పాడు. ఆ కథ అంతా మీకు తెలుసు కదా, మనకు సమయం లేదు కాబట్టి. ఒక మనిషికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక మనిషికి ఒకటే గొర్రె ఉంది. ఒక గొర్రె వాడి దగ్గర నుంచి 100 గొర్రెలు ఉన్నవాడు ఈ గొర్రెను తీసుకున్నాడు, దాన్ని దొంగిలించాడు, తిన్నాడు అని చెప్పేశాడు. చెప్పిన తర్వాత దావీదు అన్నాడు, సింహాసనం మీద కూర్చొని అంత అన్యాయం చేసిన వాడు చావాలి అని అన్నాడు. ఆ మనుషులు ఎవరు అంటే అప్పుడు నాతాను ఏమన్నాడు? ఆ చేతులు నలుపుకొని చెప్తే ఏమన్నా అనుకున్నాడా? ఆ మనిషివి నువ్వే. గద్దింపు ఎలా వచ్చింది? ఆ మనిషివి నువ్వే. అప్పుడు 13వ వచనంలో దావీదు ఏమన్నాడు? వెంటనే రాజునైన నన్ను ఆ మనిషివి నువ్వే, నన్ను ఏలిపెట్టి చూపిస్తావా? ఫస్ట్ నాతాన్ని తీసుకెళ్ళి లోపలేండ్రా అనొచ్చుగా, అవకాశం ఉందిగా, అధికారం ఉందిగా. వెంటనే కానీ దావీదు ఏం మాట్లాడుతున్నాడు 13వ వచనంలో? నేను పాపం చేశాను. గద్దించబడిన తర్వాత నిజమైన పశ్చాత్తాపం చెందేవాడు ఎలా స్పందిస్తాడు, ప్రవర్తిస్తాడంటే నేను పాపం చేశాను. దావీదు నీ సంగతే తేల్చేస్తా, నీ సంగతి చూస్తా, నీ అంతు చూస్తా, నీ పీక కోస్తా, నిన్ను ఉరి దీపిస్తా అన్నాడా? అనడు. ఎందుకన్నాడు అనంటే నిజమైన పశ్చాత్తాప అనుభూతిలోకి దైవజనుడు వచ్చాడు కాబట్టి. అందుకని దావీదుని ఇన్స్పిరేషన్ ఎందుకు తీసుకుంటాం? అంత పాపం చేసిన తర్వాత కూడా అంటే పశ్చాత్తాపడ్డాడండి. భూమి మీద నువ్వే పాపం చేయకపోయినా కూడా నీ జన్మే పాపం, మనిషి జన్మే పాపం. కానీ పాపపు జన్మ మాత్రమే కాదు, పాపపు క్రియలు చేసి కూడా ఇన్స్పిరేషన్ బ్రతికిన వాళ్ళు బోలెడు మంది దేవుని వాక్యంలో మనం చూస్తాం. గద్దించబడ్డాడు సౌలు రాజు. 2వ సందర్భం 15వ అధ్యాయం సమూయేలు 1వ గ్రంథంలో గద్దించబడ్డాడు. ఎవరి చేత? సమూయేలు చేత గద్దించబడ్డాడు. సమూయేలు 1వ గ్రంథం 15వ అధ్యాయంలో గద్దిస్తే ఈయనేమంటున్నాడు? అయ్యో నేను తప్పు చేశాను అనడానికి బదులుగా జనులు 15వ వచనం, 19వ వచనం, 24వ వచనం, 30వ వచనంలో ఏమంటాడు? జనాలు చేశారు, దీంతో నాకు ఎలాంటి ఏంటది సంబంధం నాకు లేదు, జనాల వల్ల జరిగింది తప్పు అని తప్పించుకోవడానికి ఆ దైవజనుడు ప్రయత్నం చేశాడు. ఇది అపహాసకుని యొక్క విధానం. గద్దింపును స్వీకరించలేకపోయాడు సౌలు. అతడు తిరిగి జీవితాన్ని కోల్పోయాడు, చంపబడ్డం మాత్రమే కాదు, రాజ్యం కూడా కోల్పోయాడు. అందుకని గద్దింపు ద్వేషించువారు మరణము నొందుదురు అన్నాడు 15వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడుతున్న మాట. సరే, గద్దించే వారి గురించి కూడా ఒక మాట చెప్దాం. గద్దించే వారి గురించి కూడా ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను, ఇంక రిఫరెన్స్లు చెప్పనులే. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూస్తారా? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద పగబట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారి మీద అసహించుకో. ఇక్కడ కూడా బుద్ధి చెప్పువారు అన్న దగ్గర గద్దించువారు అనే పదం ఇంగ్లీష్లో రీబోక్ అనే పదాన్ని ఉపయోగించడం చూస్తాం. గద్దించు వారి మీద ఏం చేస్తున్నారు? పగబట్టి అసహించుకోవటం ప్రారంభమవుతుంది. పాపంలో జీవించే వారికి సత్యం వినడం ఇష్టం ఉండదు, నిజాయితీగా నిజాన్ని ఒప్పుకోవడం ఇష్టం ఉండదు. దేవుడు పంపిన గద్దింపును వినకుండా గద్దించే వారిని ద్వేషించడం. ఎందుకు అలా ద్వేషిస్తారు? చీకటికి వెలుగంటే ఇష్టం లేదు కాబట్టి చీకటి ఎప్పుడు వెలుగుని ద్వేషిస్తుంది అని యేసుక్రీస్తు ప్రభు వారు, చీకటిలో ఉన్నవాడు వెలుగునొద్దకు రాడు,
అతడు వెలుగును ద్వేషిస్తాడని యోహాను సువార్త 3వ అధ్యాయంలో 20వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. వెలుగు తప్పును బయట పెడుతుంది కాబట్టి చీకటిని ప్రేమించేవాడు వెలుగును ద్వేషిస్తాడు. యథార్థంగా మాట్లాడే వారిని ఏం చేస్తారని చెప్పాడు? అసహించుకుంటున్నారు. గుమ్మంలో నిలిచి బుద్ధి చెప్పడానికి గద్దించే వారిని ఏం చేస్తారు? పగబెట్టుకొని ద్వేషించడానికి ప్రయత్నం చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారు ద్వేషించారంట, గద్దించారంట. ఆయన ఏమన్నారో చూడండి, 7వ అధ్యాయం 7వ వచనం యోహాను రాసిన సువార్త. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాను కనుక అది నన్ను ద్వేషించును. తప్పుని తప్పంటున్నాడుగా ఆయన. ఎవరైనా? యేసునాయన. ఆయన కూడా ఏం చేసిందంటే లోకం ద్వేషించింది. ఆయన గద్దిస్తున్నాడుగా, తప్పుని తప్పంటున్నాడుగా, కాబట్టి నిన్ను కూడా మేము ద్వేషిస్తాం. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారు. ఇక ఇప్పుడు చెప్పండి, గద్దించే వారి మీద పగబట్టడం, గద్దించే వారిని ద్వేషించటం అనేది పెద్ద విషయమా ఏంటి? అది చాలా చిన్న విషయం. ఎందుకంటే ఈరోజు కొత్తగా తయారైన కథ కాదు ఇది. యేసుక్రీస్తు ప్రభు కాలం నుంచి ఉంది. అంతకు ముందు సామెతల గ్రంథంలో ఉంది. ఆ తర్వాత ఆమోసు గ్రంథంలో కూడా చెప్పాడు. అంతకుముందు సౌలు విషయంలో పని జరగల, దావీదు విషయంలో పని జరిగింది. ఇశ్రాయేలీయుల్ని గద్దించిన వాళ్ళు వినలా, వాళ్ళు నష్టపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే గద్దింపు విని లోబడి మేలు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గద్దింపు విని నష్టపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మిత్రులారా, గద్దింపు అనేది ఒక ఆశీర్వాదం. దేవుడు మనిషికి ఇచ్చిన ఆశీర్వాదాలలో మరొకటి ఏంటంటే గద్దింపు. గద్దింపు దేవుడిచ్చే బహుమతి అన్నాను. ఏంటి ఆ బహుమతి? 2 రకాలు చెప్పాను. ఒక బహుమతి పేరు చెప్పండి. బంగారు కర్ణభూషణం అన్నాడు. రెండవ బహుమతి పేరు అభిషేక తైలము అని అన్నాడు. అది మొదటి పాయింట్లో చెప్పాను. రెండవది, గద్దింపులో దేవుని స్వరం వినాలి. ఫస్ట్ వినడం నేర్చుకోవాలి. రెండవది, గద్దింపులో దేవుని స్వరాన్ని గుర్తుపట్టి దేవుని వైపు తిరగటం నేర్చుకోవాలి. ఇది రెండవ పాయింట్లో 2 విషయాలు. మూడవ పాయింట్, గద్దించిన వారిని ద్వేషించే తరం. ఒకటి, గద్దించేవారు, గద్దింపబడిన వారు, సరిచేయబడ్డవారు దావీదు. సరిచేయబడని వ్యక్తి ఎవరు? సౌలు. ఇస్కరియోతు యోధాను కూడా చెప్పుకోవచ్చు, మనకు సమయం లేక వదిలేసి. సౌలు. తర్వాత గద్దించు వాణిని ఏం చేశారు? పగబట్టారు, ద్వేషించారు అనే మాటను చూస్తున్నాం. ఒకటి ఆమోసు గ్రంథంలో చూస్తాం, స్వయాన మన రక్షకుండా ఏం చేశారు? గద్దించారని, ద్వేషించారు అని చెప్తున్నాడు. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు గద్దింపును స్వీకరిస్తే దీవించబడతాం. అందుకని హెచ్చరిక నొందినవాడు ఎవరు? ధన్యుడు అని చెప్తుంది వాక్యం. హెచ్చరిక నొందినవాడు ధన్యుడు. గద్దింపును స్వీకరించుదాం, నువ్వు దీవించబడతావు. తలలు ఉంచుదాం. ఈ మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మిత్రులారా, దేవుని వాక్యపు వెలుగులో మనలను మనం సరి చేసుకుందాం.